లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ సార్ మీరు నేను ఈ క్యారెక్టర్ చేయలేకపోయినా బట్ మీరు డైరెక్ట్ చేసుకునే దాంట్లోనైనా మీకంటూ ఒక క్యారెక్టర్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారు? నేను డైరెక్ట్ చేసిన దాంట్లో ల్యాక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే కాన్సెప్ట్ ఉంది సబ్జెక్ట్ చేయనండి. అంటే చేయకూడదని కాదు, ఒకవేళ మీ నీడ్ ఉంటే ఆ క్యారెక్టర్ కి మీరే సూటబుల్ అవుతారంటే చేస్తాను. బట్ అది ఎందుకు తీసుకోవాలంటే అండి, డైరెక్షన్ అనేది మీకు ఇందాక చెప్పినట్టుగా అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. చాలా పెద్ద టాస్క్. అప్పట్లో రామారావు గారు, రాజ్ కపూర్ గారు చేశారు, అలాగా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేశారు. కానీ అది ఎందుకు కష్టం అంటానంటే చేయొచ్చు పెద్ద, అంటే నేర్చుకుంటే పెద్ద కష్టమేం కాదండి. కాకపోతే నా కాన్సన్ట్రేషన్ మొత్తం సబ్జెక్ట్ మీదను స్క్రిప్ట్ మీదే ఉంటుంది. నేను డైరెక్టర్ అయితే, అదే నేను యాక్టర్ అయితే అది చూసుకోవాలంటే బేసిక్గా నేను ప్రిఫర్ చేయను. బట్ నాకు బేసిక్గా పర్ఫార్మెన్స్ స్కోప్ అంటే చాలా ఇష్టం అండి. అంటే నేను ముస్టర్డ్ క్యారెక్టర్ చేసినా కూడా అందులో పర్ఫార్మెన్స్ ఉంటే చేసేస్తా. నాకు ఆ భేదాలు లేవు. నాకు పెద్ద క్యారెక్టర్ ఏదైనా పర్లేదు, అన్ని చేసి మెప్పించగలన్న కెపాసిటీ నాకుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. మీరు నమ్మరండి, కృష్ణ గారిలో చూసాను. అది హీరో కృష్ణ గారితో నేను నెంబర్ 1 సినిమా సంప్రదాయం సినిమా చేశాను. ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు. సంప్రదాయంలో ఆయన పంచ కట్టుకుంటారండి, పంచ కండువ అంతే ఆయన గెటప్. నేను చిన్నప్పుడు కృష్ణ గారు ఆ సినిమాలో. సో ఒకరోజు ఆయనది నాది కలిపి సీన్ చేస్తున్నారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన తీసుకొచ్చారండి. ఆయన నార్త్ ఇండియన్, ఆయన జూనియర్స్ అంటే వెనకాల క్రౌడ్లో నుంచో పెడతారు అంతే. వాళ్ళు డైలాగులు ఉండవు కదా. ఆయన కృష్ణ గారే అందగాడు కదా, ఆయన అంత అందంగా ఉన్నాడు. ఆయన కూడా పంజాబీ, ఆయన ఎవరో టర్బన్ అది పెట్టుకున్నాడు. బ్లూ కలర్ అండి, ఈ కలర్ సూట్ వేసుకున్నాడు. డార్క్, ఇందులో డార్క్ బ్లూ, నేవీ బ్లూ, రాయల్ బ్లూ డార్క్ వేసుకున్నాడు. మనిషి తెల్లగా కూడా తెల్ల మెరిసిపోతున్నాడు. ఆయన సూట్ వేసి నుంచో పెట్టారు ఆయన ఆ సీన్లో. కృష్ణ గారు పంచులో వచ్చారు. డైరెక్టర్ ఎస్ కృష్ణారెడ్డి గారు వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఆయనతో ఈ డ్రెస్ మార్చేసుకోండి అంటున్నాడు. ఆయనేమో సార్ మే ఏకీ లేకే ఆయా మేరా పాస్ ఆర్ కుచ్ నహీ అంటున్నాడు. అంటే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారు పక్కన ఆయన డామినేట్ చేస్తున్నాడు, ఆ పర్సనాలిటీ అది. కృష్ణ గారు వచ్చి ఏం పర్లేదు ఉంచవయ్యా నన్నే చూస్తారు అన్నాడు. ఇలాగేనండి నేను విన్నాను. అసలు అంటే ఆ కాన్ఫిడెన్స్ అసలు సూపర్ బండి. అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ చూడండి. అంత అందగాడు. ఆయన హైట్ 6 feet ఉంది, ఆయన 6 feet 2 inches ఆ పంజాబీ అయింది. ఆయన బ్లూ కలర్ సూట్లో ఉన్నా కూడా కృష్ణ గారు ఏం పర్లేదు ఉండండి, యూ బేస్ చేశారు, నో ప్రాబ్లం అన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇష్టం ఉంది. అందుకే నాకు ఆ క్యారెక్టర్స్ లివ్ ఇన్ ద క్యారెక్టర్. దేవతలో గోపి అని మెకానిక్ క్యారెక్టర్ చేశారు. నాకు సీరియల్ అంతా 2 డ్రెస్సులు, ఒకటి బ్లాక్ షర్ట్, ఒకటి ఎల్లో కలర్ చొక్కా, ఒకటి మెకానిక్ డ్రెస్. ఈ 2 ఉంటాయి. నా పక్కన సూట్ వేసుకున్న వాళ్ళు ఉంటారు, నా పక్కన రిచ్ వాళ్ళు ఉంటారు. నేను పట్టించుకోను, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ అని చూస్తారు ఆడియన్స్. నా క్యారెక్టర్ అక్కడ, నా క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మందికి ల్యాకింగ్ అది. చాలా మంది కాన్షియస్ అయిపోతారు. నేను ఎందుకు కాన్షియస్ అవుతారంట. సో ఇప్పుడు మీ క్యారెక్టర్ మీరు ప్లే చేస్తున్నట్టు పక్కడ సూట్ వేసుకుంటే ఏంటి, ఇంకోటి వేసుకుంటే ఏంటి. మీరు పేదల క్యారెక్టర్ చేసినా పర్లా. రామారావు గారు అంటే రాజుపేద సినిమాలో ఆయన అందగాడు, ఎంత డీగ్లామరైజ్ క్యారెక్టర్ అంటే అప్పట్లో రాజుపేదలో. ఏంటి ఆయన కనబొమ్మలు కూడా ఆయన ఇది చేసి దాని మేకప్లో కవర్ చేసేసి నమ్మడం ఇంత అసహ్యంగా ఉండొచ్చు అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్ చూస్తే. రాజుపేద పాత సినిమా అండి. అంటే అదే ఎక్స్పెరిమెంట్ కదా, అది కదా చేయాలి ఆర్టిస్ట్ అనేవాడు. మనం కూడా పక్కన దుమ్ము వస్తున్నా, గాలి వస్తున్నా, వర్షం వస్తున్నా నీట్గా లిప్స్టిక్ వేసుకుని కాజల్ పెట్టుకుని నుంచుంటే ఇంకా ఉపయోగం ఏంటంటే షుడ్ లివ్ ఇన్ ద క్యారెక్టర్ కదా. సో అలాంటి క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారా? డెఫినెట్గా అండి. అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటే చెప్పాక ఐఎమ్ ఆల్వేస్ రెడీ అండి. ఎనీ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ఐఎమ్ రెడీ. ఓకే. అండ్ సార్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ పరిణామాల గురించి ఏం చెప్తారు ఒక యాక్టర్ గా? ఏ పరిణామాలు తెలియకుండా ఉంటుందా సార్? రీసెంట్ గా జరిగిన ప్రొడ్యూసర్స్ అండ్ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ. నో కామెంట్స్ అండి. నేను కామెంట్స్ ఎందుకంటే ఎందుకు నో కామెంట్స్ అంటున్నానంటే నాకు ఆ స్థాయి లేదు, ఆ స్థానం లేదు. అందుకే డెఫినెట్గా నో కామెంట్స్. మీరు టీవీ గురించి అడగండి, నేను చెప్తా. ఎందుకంటే నా పరిధిలో ఉంది. అంటే నేను అక్కడ ఎస్టాబ్లిష్డ్, ఇక్కడ నేను స్టార్ని. సో అక్కడ నేను ఇంకా నాకంత సినిమా లేదు అక్కడ. సో నాకు ఆ పరిధి లేదు, నాకంత చెప్పే అర్హత హక్కు రెండూ లేవు. అందుకే నో కమెంట్స్. చాలా సేఫ్ గా చెప్పేశారు. సేఫ్ కాదండి, మీరు అడగండి టీవీ గురించి. సినిమా అంటే ఎందుకంటే ఐఎమ్ నాట్, నేను లీగల్ లేను కదండి. మీరు అన్నట్టుగా నేను పోనీ టీవీ అంటే ఎనీ టాపిక్ యూ టేక్ అండర్ టీవీ ఐల్ టాక్. బట్ సినిమా అంటే నాకు చెప్తాగా నాకు పరిధి లేదు, నాకు మాడే హక్కు ఉండదు. ఎందుకంటే నేనేం లేదు, మెయిన్ స్ట్రీమ్ లేను కాబట్టి. నేను పెద్ద యాక్టర్ని కాదు కాబట్టి సినిమాలో. యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్. ఓకే. సో ఏదైనా సరే రియాలిటీని యాక్సెప్ట్ చేయడం చాలా తక్కువ మందికి ఉంటుంది. మీకు అది ఉందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. అంటే ఐ యాక్సెప్ట్ మై ఫ్యాక్ట్ అండి. మీరు నంబరు, నేను సినిమా మా ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళినా కూడా నేను క్యూలో నుంచుంటా. నన్ను అడుగుతారు సార్ రండి సార్, ఆయన పిలిస్తేనే వెళ్తా. ఎందుకంటే సడన్గా ఏమో ఇంకోటి నేను తెలియపోవచ్చేమో పక్కడికి, ఏంటి ఆ క్యూ కట్ చేస్తున్నాం అంటే ఎందుకు మనం ఇంకోటి అనిపించుకోవాలి. ఓటు వేసినప్పుడు ఎలా అయితే నేను క్యూలో నుంచి ఉంటాను, మీరు నంబరు
నన్ను మా మిస్సెస్ అడిగింది చాలాసార్లు, గుర్తుపడుతున్నారు కదండి వెళ్ళిపోదాం అంటే, వద్దమ్మా మనం ఓటేసినప్పుడు ఏం చేస్తాం, ఓటేసినప్పుడు ఎవ్రీ 4 days ఒకసారి నుంచుంటాం క్యూలో, ఎవరన్నా నుంచుంటారు క్యూలో నుంచి ఓటేస్తాం. నేను అలాగే సినిమా టికెట్కి వెళ్ళిన మొన్న పుష్ప సినిమా కూడా స్టాండింగ్ ఇన్ ద క్యూ పీవీఆర్లో, వాళ్ళు పిలిచి లోపల నుంచి మేడం సార్ రండి సార్ టికెట్ ఇస్తానంటే వెళ్ళా, లేకపోతే నేను క్యూలో నుంచుంటా, వరుసగా క్యూ అయ్యాక తీసుకుంటా. ఎందుకంటే బేసిక్ ఐఎమ్ ఆల్సో మ్యాన్, కామన్ మ్యాన్. నేను సెలబ్రిటీ వేరే విషయం, బట్ పక్కవాడి సెలబ్రిటీ ఏం తెలియదు. తక్కువ ఉంటారు సార్ అసలు అలా ఆలోచించే వాళ్ళు. ఎందుకంటే అంటే కాదు గౌతమ్ గారు, అంటే నా లుక్, నా అప్రోచ్ ఏంటంటేనండి, జనాలు చూస్తేనే నేను ఉన్నా, నా అప్రోచ్ అది. ఇవాళ ఐ మేడ్ ఏ సెలబ్రిటీ బికాస్ ఆఫ్ యూ పీపుల్, ఆడియన్స్. ఇప్పుడు కౌశిక్ అనేవాడు సెలబ్రిటీని ఎందుకు అంటున్నారు, నన్ను ఆడియన్స్ అలా పెట్టారు కాబట్టి. అదేదో నాకు ఇచ్చారు కదా, నాకు అది కొమ్ములు వచ్చేసినట్టుగా నేను యాటిట్యూడ్తో ఏంటి అని బిహేవ్ చేయకూడదు కదా, నా లాజిక్ అది. సో ఇవాళ నేను 2 పూట్ల భోజనం చేస్తున్నాను, ఎంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం ఆడియన్స్. వాళ్ళు నన్ను ఇంకా చూస్తున్నారు, ఇన్నేళ్ళగా నన్ను చూసి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ అండ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ మై సెల్ఫ్ యాజ్ సెలబ్రిటీ. సో అది నేను కాపాడుకోవాలి ఆ స్థాయిని. అవును. అండ్ ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలోనే సీరియల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే ఈ 2 పెళ్ళిళ్ళ కాన్సెప్ట్ ఏంటి? ఎక్కువ ఇదే బాగా చెప్తున్నా. రీజన్స్ ఏంటంటారు? ఏముందండి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారా? అంతే కదండి, సింపుల్ లాజిక్ అండి. సో యూ వాచ్ వి గివ్. ఇప్పుడు ఛానల్స్ అదే చేస్తాయి కదా, ఇప్పుడు ఛానల్స్ కానీ రియాలిటీలో కూడా అవే నడుస్తూ ఉన్నాయి కదా మరి. అది వి కాంట్ కమెంట్ అండి, అది ఇండివిజువల్ డెసిషన్, అది ఇండివిజువల్ డెసిషన్స్ అవి. కాకపోతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారండి. సో మనం ఆడియన్స్ని కూడా బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ, మీరు చూడకపోతే మేము చూపించాం కదా. ఓకే, ఎందుకంటే ప్రతి సీరియల్లోని ఈ 2 పెళ్ళిళ్ళ కాన్సెప్ట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది, లేకపోతే తర్వాత ఉంటుంది. దే వాంట్ టు గివ్ ఎ హ్యూమర్ టచ్ అండి, ఒక హ్యూమర్ టచ్ కోసం చేసే పని అంతే అది. సో దానివల్ల పెట్టడం తప్పితే దీన్ని ఏదో ప్రత్యేకంగా హైలైట్ చేయాలని ఉండదు ఎవరికి, బికాస్ దే గెటింగ్ మనీ దే డూయింగ్ ఇట్. ఓకే ఓకే సార్, మీరు ఎప్పుడైనా ఏదైనా సీన్ పేపర్ చూసినప్పుడు, ఏదైనా సీన్లో చేస్తున్నప్పుడు రియల్గా ఏడ్చారా? అంతలాగా కదిలించిన సీన్ అంటే వెనెవర్ ఎమోట్ ఒకసారి ఎమోషన్ టచ్ అయితే డెఫినెట్గా ఏడుపు వచ్చేస్తుంది. గ్లిజర్ నక్కలేదు నా వరకు అయితే గ్యారెంటీ. కానీ మగవాళ్ళు సాధారణంగా ఏడవరు, వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ లేవంటుంటారు. అలా ఉండదంటే ఆ క్యారెక్టర్ బట్టండి, ఆ క్యారెక్టర్కి, ఆ సీన్కి, ఆ సందర్భంలో. మదర్ చచ్చిపోయే సీన్ ఉంది అనుకోండి, కూతురు చచ్చిపోయే సీన్, ఆటోమేటిక్గా మనకి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం. అయితే మావయ్య చచ్చిపోయే సీన్ ఉంటుంది, మన ఇంట్లో రిలేట్ అవుతాం కదా. సో అలాంటప్పుడు న్యాచురల్గా ఎమోషన్ అందరికి వచ్చేస్తుంది, నాకైతే డెఫినెట్గా వచ్చేస్తుంది. సో అదర్వైజ్ గ్లేజర్ని పెట్టుకుంటాం, ఎప్పుడు పెట్టుకుంటాం అంటే మామూలుగా సీన్ ఏంటంటే మొత్తం తీయమండి. ఇప్పుడు మీకు చూసే ఉంటారు టెలివిజన్లో, ఒక పెద్ద సీన్ చేస్తుంటే ఫస్ట్ లాస్ట్ పార్ట్ ఫస్ట్ చేసేస్తాం. ఆల్ ఆర్టిస్ట్ లైట్ పోతుంది అనుకోండి, ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ అనుకోండి, 10 పేజీల సీన్ ఉంటే 10వ పేజ్ ఫస్ట్ షూట్ చేస్తాం, ఫస్ట్ పేజ్ లాస్ట్ షూట్ చేస్తాం. సో కంటిన్యూటీ ఆఫ్ ఎమోషన్ చాలా గొప్ప విషయం ఆర్టిస్ట్కి మెయింటైన్ చేయాలంటే. ఇప్పుడు ఆర్టిస్ట్ని ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే 10వ పేజ్ ఫస్ట్ షూట్ చేసి ఫస్ట్ పేజ్ లాస్ట్ షూట్ చేసినప్పుడే వాడు ఎమోషన్ తెలుస్తుంది, వాడు కంటిన్యూగా కరెక్ట్గా ఆ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కదా. అంటే కెమెరా పెట్టేసి ఇప్పుడు రీల్స్ చేస్తున్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో అలా పెట్టి లిప్సింక్ ఇవ్వడం కదా యాక్టింగ్ అంటే. ఇది యాక్టింగ్ అంటే, ట్రస్ట్ మీ. నేను రీల్స్ చేయను ఇంకా. అవునండి, డెఫినెట్గా చేయాలండి. తప్పలేదండి, ఈ టిక్ టాక్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్యాషన్స్ బయటకు వస్తున్నాయి. బట్ ఒక రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే అది చేయడం వల్ల వేషాలు వస్తాయంటే తప్పు, బండ బూతు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ రావాలంటే లైట్లు పెట్టి కెమెరా ఆన్ చేసి రోల్ చెప్పిన తర్వాత వితౌట్ ప్రాంప్టింగ్ కెమెరామెన్ చెప్పిన పొజిషన్కి వచ్చి నుంచుని యాక్ట్ చేయడం యాక్టింగ్ అంటే. అది ఇమోషన్ కంటిన్యూ చేయడం. ఎందుకంటే 10th పేజ్ ఫస్ట్ షూట్ చేసి ఫస్ట్ పేజ్ లాస్ట్ షూట్ చేసినప్పుడు ఇమోషన్ కరెక్ట్గా వెళ్ళాలి యాక్టర్కి, ఆడు యాక్టర్. For more videos like this, subscribe Big TV channel.